ఓకే. జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మఖద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణ బోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. దయచేసేనమ్మా సద్గురుడింకా భయమేమి కొమ్మా. భయదామౌ సంసార భవకూప మెడలింతి ద్వయదోషరహితమౌద్వాదశాక్షరి నాకు దయచేసి సద్గురుడింకా భయమేమి. వాయిస్ సరిగా వాయిస్ సరిగా రాలేదు. సరిగా పెట్టుకో. దగ్గరే ఉంది అంతే. అష్టాంగ యోగాల బోధలను మూల మూలే నిరుక మేలు శరీరమే మూలే ఈరోజు వాయిస్ బ్రేక్ ఎక్కువ అవుతుంది. పక్క కూర్చోవస్తుంది. ఎక్కువ బ్రేక్ అవుతుంది ఈ రోజు. ఏమో పక్కన కూర్చోవస్తుంది. అక్కడ పోతే పక్క వస్తుంది. చేతిలో పట్టుకోలేము. బాగా వస్తుంది ఇప్పుడు అయితే మాట్లాడేది బాగా గాలి మాటం అది. పక్క కూర్చోండి. ఇలా కింద పెట్టి చేతులు పట్టుకుంటే ఇంకేం చేస్తావు. సరే చూద్దాం. దయచేసేనమ్మా సద్గురుడింకా భయమేమి కొమ్మా. భయదామౌ సంసార భవకూప మెడలింతి ద్వయదోషరహితమౌ ద్వాదశాక్షరి నాకు దయచేసేనమ్మా. సద్గురుడింకా భయమేమి కొమ్మా. ఏలా నీక నేను అష్టాంగ యోగాల బోధలను ఏలా నీక నేను అష్టాంగ యోగాల బోధలను మూలా మూలే నెరుక మేలు శరీరమే కాలమూలేకున్న కీలైన చోడసి దయచేసేనమ్మా. సద్గురుడింకా భయమేమి కొమ్మా. పంచభూతములు
ప్రపంచము లేదు లేదనేను, పంచభూతములు ప్రపంచము లేదు లేదనేను, నెంచగ కలలోనే తెంచిన గతి దీని, దృంచునాయుధమాని పంచదశాక్షరి దయచేసేనమ్మా. సద్గురుడింక భయమేమి కొమ్మా, పుట్టు వంధ్యకును ఎన్నడు సుతుడు పుట్టనట్లుగాను, పుట్టు వంధ్యకును ఎన్నడు సుతుడు పుట్టనట్లుగాను, బట్ట బయలులోన ప్రపంచమెన్నాడు, బట్ట బయలులోన ప్రపంచమెన్నాడు, పుట్టలేదని దాని గుట్టు స్పష్టముగాను దయచేసేనమ్మా. సద్గురుడింక భయమేమి కొమ్మా, శివరూప ప్రభుడు శ్రీవేంసూరి శివ కోటేశ్వరుడు, శివరూప ప్రభుడు శ్రీవేంసూరి శివ కోటేశ్వరుడు, సవిశేష త్రివిధ ప్రసాదములో సగి కృప, సవిశేష త్రివిధ ప్రసాదములో సగి కృప, భువిని కొట్లింగయ్య కవినేలు గురుడిట్లు దయచేసేనమ్మా. సద్గురుడింక భయమేమి కొమ్మా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరమకు జై. జై గురు. జై గురు. అందరికీ జై గురు. జై గురు అందరికీ. ఈరోజు ముత్యాల నారసింహ యోగీంద్రుల వారు రచించినటువంటి నిర్గుణాత్మ జ్ఞాన సంయోగ కందార్థ రత్నావళి, దానికే పెద్ద కందార్థములని పెట్టారు. అన్ని మిత్ర కందార్థాలుగా ఉన్నాయి. అది మొదట ఈరోజు గంధకర్త ఆయన చెప్పినటువంటి ఆయన విజ్ఞప్తి అనే పేరుతో చెప్పారు ముందర. మళ్ళా ఇప్పుడు వ్యాఖ్యానం, దీని మీద సవ్యాఖ్యానం చేసినటువంటి మురళి 20 పేజీల పైన ఉంది. ఏది ఇదే ఉండని విషయం అంతా మనకు ముందే దాంట్లో రాబోయే విషయం ఎటువంటిది, ఏ విధంగా వ్యాఖ్యానం చేశారనేదంతా చెప్పింటారు. కాబట్టి మొదటేమో గంధకర్త అభిప్రాయం ఉంది. గంధకర్త అభిప్రాయం తర్వాత ఇప్పుడు ఆ గంధకర్త అభిప్రాయం ఎప్పుడుది? 1925లో ముద్రణ పొందింది. అంటే అంతకుముందు ఆయన ఎప్పుడు రాశాడో, ముద్రణ పొంది 100 సంవత్సరాలు. దానికి వ్యాఖ్యానం రాసినదేమో ఇటీవల కాలంలో విజ్ఞాన స్వరూప్ గారు. ఈ నిన్న మనం ముగించినవే. ఆ బుక్కు ఎవరైతే చేశారో విద్యాసాగర్ రావు, నిర్భయానంద స్వామి శిష్యుడే. ఈయన కూడా ఈ బుక్ రాసిన ఆయన నిర్భయానంద స్వామి శిష్యుడే. ఈయన ఇంతకుముందే మనకు ఆ బుక్ అందించారు. ఏది? సర్వవేదాంత శిరోభూషణం. కాబట్టి ముందు అప్పుడు రాసినటువంటి 100 సంవత్సరాల కింద గంధకర్త యొక్క విజ్ఞప్తి చదువుదాం. అది అయిపోయిన తర్వాత ఈ బుక్కు వ్యాఖ్యానం చేసినటువంటి విజ్ఞాన స్వరూప్ మురళీసాగర్ గారి ముందు మాట కూడా చదువుకుందాం. పూర్వులచే చెప్పబడినటువంటి అనేక రహస్యమైనటువంటి నిర్ణయపూర్వక సాధనానుభవముల సంగ్రహ సారాంశమునే మరలా చెప్పడమైనది. ఇందులో ఈ గ్రంథంలో పూర్వులు ఎవరైతే చెప్పారో ఆ చెప్పినటువంటి అనేక రహస్యమైనటువంటి మళ్ళా నిర్ణయపూర్వక
వారి నిర్ణయంగా వచ్చినటువంటి వాళ్ళకి ఏదైతే నిర్ణయం జరిగిందో ఆ నిర్ణయపూర్వక సాధనానుభవములు, సాధన మరియు దాని ద్వారా పొందినటువంటి అనుభవం, ఆ సాధనానుభవాల సంగ్రహం అంతా అన్నిటినీ సంగ్రహించి దాని సారాంశాన్ని అంతా మరలా చెప్పడం అయింది. మరలా ఇందులో చెప్తున్నాం. మరలాను రూఢి అయినదే అయినను అది రూఢైండేదే అయినప్పటికీ కూడా గ్రంథకర్త యొక్క స్వానుభవం అనుసరించి ఆయనకు కలిగినటువంటి ఆయన స్వయంగా ఆయన స్వానుభవం అనుసరించి మరలా నిశ్చయముగా చెప్పవాలనని ఆ విధంగా వివరించుట వారి విద్యుత్ ధర్మం అని ఎంచిరి. ఆ విధంగా వివరించుట వారి విద్యుత్ ధర్మం అని ఎంచారు వాళ్ళు. అందువలన తెలిసినదే కానీ తక్కువదేనని కానీ తలంపక సుజ్ఞానపూర్వక మనస్కులై గ్రహించదరని ప్రార్థన. కాబట్టి తెలిసిండేదేలే అని కానీ ఇది తక్కువదేనని కానీ తలంపక సుజ్ఞానపూర్వక మనస్కులై గ్రహించదరని ప్రార్థన. ఇది 1వ భాగంగా ఇచ్చారు. 2వ భాగం ముందేమో అందులోనే ఎతికాను నేను అది వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి కంప్యూటర్లో ఇక్కడికే ఒకటి తెచ్చుకున్న, మామూలుగా బ్యాగ్లో పెట్టుకునే ల్యాప్టాప్లో వెతికితే లేదు 2వ భాగం అనేది. మరి వాళ్ళకి ఎప్పుడైనా ఫోన్ చేసి అడగాల 2వ భాగం ఉందా, ఇది మొదటి భాగం అని ఇచ్చారు. కాబట్టి ఈ అపూర్వమైనటువంటి అనుభవ క్రమమును గ్రహించి ఆస్వాదించెదరుగాక, పెద్దలు ఆశీర్వదించెదరుగాక. పెద్దలైనటువంటి ఆశీర్వదిస్తారు, మీరు ఇప్పుడు చదువుతున్నటువంటి వాళ్ళు దీన్ని గ్రహించి ఆస్వాదిస్తారు గాక అని చెప్తున్నాను. మానవ జన్మ సుదుర్లభం. మామూలుగా జన్మ లభించాలంటే దుర్లభం అని వాడతారు, ఇది సుదుర్లభం అని. ఇటువంటి మళ్ళా ఆ మానవ జన్మలో జ్ఞానోపాసన కలగడం, జ్ఞానం కలగాలనేటువంటి కోరిక కలగడం అనేది ఇంకా దుర్లభమైంది. కాబట్టి మానవ జన్మ సుదుర్లభం. కేవలం జ్ఞానమును పొందవలనండి అపేక్ష చేత నిమిత్త మాత్రముగా ప్రజ్ఞయే మానవ దేహమును ధరించున్నది. జ్ఞానాన్ని పొందవలనని ఉపేక్ష చేతనే నిమిత్త మాత్రంగా ఆ ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో ఆ ప్రజ్ఞయే మానవ దేహమును ధరించుతున్నది. ఆ ప్రజ్ఞ సంకల్పిస్తేనే ఆ ప్రజ్ఞ యొక్క సంకల్పమే మళ్ళీ పునరావృత్తి కలగడానికి, ఉపాధి కలిగించుకోవడానికి కారణమై ఉన్నది. కానీ మానవోపాధి ద్వారా జగత్ జీవభావం కలిగినను మానవ ప్రయత్నం ఏమనగా తానెవరో తెలుసుకొని ప్రజ్ఞ యొక్క లక్ష్యమైనటువంటి విజ్ఞానము, పరమసుఖము, జన్మకు తిరిగి రాని మోక్షం పొందటం మాత్రమే. మానవోపాధి చేసినందుకు, మానవోపాధి వచ్చినందుకు దాని ద్వారా జగత్ జీవభావం కలిగినను, జగత్తు జీవుడు అనే భావం మామూలు సాధారణంగానే కలుగుతుంది, దానికి ప్రత్యేకమైనటువంటి లక్ష్యం అక్కర్లే. తాను జీవుడు అనే భావంతో ఈ జగత్ అనే దాంట్లో తాను వ్యవహరిస్తూ రోజు ఉన్నాననేది తెలుసు. కానీ ప్రయత్నం ఏమనగా ఏమిటికి ప్రయత్నం చేస్తున్నారు అంటే తానెవరో తెలుసుకోవాలి. తానెవరు అంటే నేనుగా పలుకుతున్నటువంటి, నేనుగా భావిస్తూ తాదాత్మ్యం చెందుతున్నటువంటి వాడిని, శరీరంతో తాదాత్మ్యం చెందుతున్నా, చుట్టూ ఉన్నటువంటి దానితో తాదాత్మ్యం చెందుతున్నా. తనకు కారణంగా ఉన్నటువంటిది ఏది, తాను ఎట్లొచ్చినాడు, తానెవరు అని తానెవరో తెలుసుకొని ప్రజ్ఞ యొక్క లక్ష్యమైనటువంటి విజ్ఞానం. ఆ ప్రజ్ఞకి లక్ష్యం ఏమిటి అంటే విజ్ఞానం. అంతకుముందు ఉన్న అజ్ఞానం పోతూ ఉండగా ఆ 2 రూపాయి బొరుసు లాంటివి, జ్ఞానాజ్ఞానములు 2. ఏ విషయం తెలియలేదో అది అజ్ఞానంగా అప్పటి వరకు ఉన్నది, తెలియబడిన తర్వాత జ్ఞానంగా అయి పొందుతుంది. ప్రజ్ఞకు లక్ష్యం ఏమిటి అంటే విజ్ఞానం పొందడం, పరమసుఖము, జన్మకు తిరిగి రాని మోక్షం పొందటం మాత్రమే. కాబట్టి ఆ విజ్ఞానం ఎట్లుండాలి అంటే పరమసుఖము, జన్మకు తిరిగి రాని మోక్షం పొందడం మాత్రమే. దాన్ని తెలుసుకుంటే ఇంక మిగతాటివన్నీ అనవసరం. తెలుసుకొని కూడా మిగతాటివన్నీ ఈ అనిశ్చితమైనటువంటి ప్రపంచాన్నో లేకపోతే ఇంత ఇతరత్ర వస్తు విజ్ఞానమే అదంతా, మిగిలిందంతా. ఇది పరమ విజ్ఞానం. ఇది అదేమో వస్తు విజ్ఞానంగా ఉన్నటువంటిది ఉపయోగపడుతూ ఉండొచ్చు, కానీ ఈ పరమ లక్ష్యం ఏమిటి అంటే
ఏ విధంగా తాను ఈ జన్మకు తిరిగిరాని మోక్షమును పొందుట ఎట్లా అనేదే ప్రయత్నం. ఇహలోకమందు మానవుడు శరీర తాదాత్మ్యంతో అనుభవించడి జీవితం ప్రవాహ వేగంగా పరిణమించున్నట్లు అనిపించుచున్నను, ఏ లోకంలో ఇప్పుడు మానవుడు శరీర తాదాత్మ్యంతో శరీరమే నేను అనే భావనతో అనుభవిస్తున్నటువంటి జీవితం ఏమైందంటే ప్రవాహం ఎంత వేగంగా పోతాంటుందో అంత వేగంగా పోతాంటుందంట. ఈ జీవితంలో ఈ కాలం ప్రవాహ వేగంగా పరిణమించుతున్నట్లు అగుపించుచున్నను. అట్లా అగిపిస్తూ ఉన్నప్పటికీ విశ్వవిజ్ఞాన విహంగ వీక్షణ దృష్టితో చూసినట్టయితే విశ్వాన్ని గురించి తెలుసుకొని దాన్ని విహంగ వీక్షణ అంటే పైకి కింద భూమి మీద నుంచి చూస్తున్నటువంటి వాడు భూమి చలిస్తున్నటువంటి దానితో రోజులు గడిచిపోతుండగా ఎంతో వేగంగా పరిణామం చెందుతున్నట్టుగా కాలం అయిపోతున్నట్టుగా ఉన్నప్పటికీ విశ్వవిజ్ఞాన విహంగ వీక్షణ అంటే విహంగం అంటే పక్షి, ఓ పక్షిలాగా పైకెళ్ళి చూస్తే మానవ జీవితం గాలికి బుడగవలే అనిత్యమై దుఃఖభూయిష్టమై పునరావృత్తి చెందుతున్నది. ఆ వీక్షణతో పైనుంచి చూసేది పైన పైచూపు, అక్కడి నుంచి కిందికి చూస్తే ఇది ఎంతో వేగంగా పరిభ్రమిస్తూ పోతుంది. మనకేమో గంటలుగా కనపడుతుంది, కానీ భూమి అంతా కూడా పైకి అంతరిక్షంలో పోయే వాళ్ళు చూస్తే అటు నుంచి 24 గంటల్లోనే ఎంత పెద్ద భూమి ఎంత రౌండ్ వేస్తుంది, ఎంత వేగంగా పోతున్నట్టు. ఇటు పుట్టినటువంటి సూర్యుడు మళ్ళీ పశ్చిమ దేశాల్లో ఎక్కడో 1000 కిలోమీటర్ల అవతల తెల్లవారుతున్నాడు. మళ్ళా అక్కడ మునిగినటువంటి ఇక్కడ కనపడుతోంది. మునగడము పుట్టడం అనేది సూర్యునిలో జరగలే, భూమిలోనే జరుగుతోంది, భూమి తిరగడం వల్ల. కాబట్టి ఇది అక్కడి నుంచి చూసినట్టయితే మానవ జీవితం గాలి బుడగవలే అనిత్యమై దుఃఖభూయిష్టమై, అనిత్యం ఎప్పుడు పోతుందో తెలీదు. పుట్టుక జరిగిన మరుక్షణం నుంచి మళ్ళా నీ శరీరం అనేక రకాలైనటువంటి బాల్య యౌవన కౌమార వృద్ధాప్య దశలు పొందే వరకు కూడా, అంతవరకు లేకుండా కూడా బాల్య దశలో కొందరు వారి కర్మ ఫలితాన్ని అనుసరించి ఎప్పుడో పోతుంది, అనిత్యం, ఇప్పుడు వరకు అని చెప్పడానికి వీలైనటువంటి స్థితిలో ఉంది. కాబట్టి ఇది భరింపరానిదైనందున బంధరాహిత్యము పొందదగినదై ఉన్నది. ఈ జన్మం రావడము ఇది భరింపరానిదై, దుఃఖము అంటే సంతోషం కలిగినప్పుడు ఇది ఉత్తమ జన్మ కలగాలనేది ఏ విధంగా కోరుకుంటున్నారంటే, ఉత్తమమైనటువంటి దాంట్లో దుఃఖం ఉండదేమో, ఉత్తమమైనటువంటి దాంట్లో జీవితం బాగా జరిగిపోతేమని ఆ గుళ్ళేకి పోయి ముక్కుంటాడు. ఆ దాంట్లో కూడా దుఃఖం దేనికి సంబంధించి, శరీరానికి కాదు. దుఃఖం అనేది మనసులకు సంబంధించింది, వస్తానే ఉంటాయి. ఈ రెండు బొమ్మ బరుసులాగా, సుఖము దుఃఖము. దుఃఖభూయిష్టమైనటువంటి పునరావృత్తి చెందుతున్నటువంటిది దీన్ని భరింపరానిదైనందున బంధరాహిత్యం పొందడానికి తగి ఉన్నది. విచారణతో దానికే బంధరాహిత్యం పొందడానికి. అందువల్ల మానవులు ఇహలోక భోగములందు ఇచ్చమాని సాధనల చేతను నిష్కామ కర్మాచరణం చేతను పొందదగినదైన శాంతము, సర్వవ్యాపకము, స్వరూప జ్ఞానము, శ్రేయము అయినటువంటి మోక్ష పురుషార్థము లక్ష్యంగా జీవించవాలని. ఎందుకు జీవించాలి అంటే, ఈ ఇహలోక భోగములు ఈ రోజు జరిగిందే మళ్ళీ తిన్నదే తినడం, ఏది ఆనందించే అదే, ఆ భోగాలన్నీ కూడాను ఇచ్చే ఏ విధంగా కలుగుతోందంటే మరలా కావాలనేటువంటి ఇచ్చగా కలుగుతోంది. భోగించిందే అయినప్పటికీ, రోజు చూసిందే అయినప్పటికీ దాని మీద ఇచ్చే మానవులు ఏం చేయాలంటే, ఎప్పుడైనా కూడా ఇది పోతుంది, పోయే శరీరానికి ఏ రూపంలో ఏ విధంగా పోతుంది అనేది లేదు. నువ్వు ఊరికే మంచి ఆరోగ్య పరిస్థితులన్నీ నిలకడ చేసుకొని నువ్వు ఎంతో శ్రద్ధగా జీవించినప్పటికీ, ఎంతో ఆరోగ్యంగా జాగ్రత్తగా జీవించినప్పటికీ సహజంగానే అది వయసు అయిపోయిన తర్వాత కృషించిపోతుంది. మధ్యలో అనారోగ్యాలు, మధ్యలో జరిగేటువంటి ఉపద్రవాల వల్ల వేరే అది. ఎట్లయినప్పటికీ, ఏ విధంగా అయినప్పటికీ
నువ్వు ఎంతగా ఉన్నప్పటికీ, ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, ఎన్ని పాటించినప్పటికీ దేహం అనేది అనిత్యము. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది అది అనిత్యమైంది. కాబట్టి ఇహలోక భోగంలో ఇచ్చమాని సాధనల చేత, నిష్కామ కర్మాచరణ చేత, ఏవైతే సాధనలకు చెప్పారో సాధకుడుగా తాను పాటించాల్సినవి, దాని చేత సాధనాతీతమైన దాన్ని కనుక్కునే వరకు సాధనలు ఇవన్నీ కింద ముందు నీవెవరో తెలుసుకుని బ్రహ్మనిష్ఠుడు అయ్యేదాకా సాధనలే. ఇంకా తర్వాత అవసరం ఉండదు. గురుకృప చేత దాటుకుంటే స్థితి ఉంటుంది. నిష్కామ కర్మాచరణము చేతను పొందదగినది అయినటువంటి శాంతము సర్వవ్యాపకము. ఆ నిష్కామ కర్మ చేత పొందదగిలితే అది శాంతము. ఆ శాంతం ఎట్లా సర్వవ్యాపకమై ఉన్నది, స్వరూప జ్ఞానంగా ఉన్నది, శ్రేయంగా ఉన్నది. అది శ్రేయం, అది అందరికీ శ్రేయస్కరమైనటువంటిది. నిజానికి అందరూ గనక ఈ విధంగా వేదాంత విద్యను కనుక తెలుసుకున్న వాళ్ళైతే సమాజంలో కానీ ఆ కొట్లాట్లుగా వ్యతిరేక భావాలుగా ఈ అహంకారాలు, దాంతో వచ్చేటువంటి స్పర్ధలు ఇవన్నీ లేకుండా ప్రపంచ శాంతే ఉంటుంది. మానవ లక్షణంగానే అయితే అందరికీ శ్రేయస్కరమైనటువంటిది. కాబట్టి మోక్ష పురుషార్థము లక్ష్యంగా జీవించాలి మానవుడు. అట్లా మోక్ష పురుషార్థ జీవంగా లభిస్తే శాంతంగా ఉంటాడు. ఎందుకంటే నిష్కామ కర్మాచరణ చేస్తాడు. ఒక్కరి ద్వంద్వముల భావన ఉండదు, ఒకరి పట్ల అన్యుల పట్ల భావించేటువంటి స్థితి ఉండదు. కాబట్టి తాను తనను గురించి, జగత్తును గురించి తెలుసుకొని తాను బ్రహ్మస్వరూపుడుగా భావించబడితే ఒక్కడిగా ఉంటాడు. ఇంకా అనేకులుగా అనేటివి కనపడవు. అనేకమైనటువంటివి శరీర రూపకంగా ఉన్నప్పటికీ జగత్తంతా ఒక్క చైతన్యమే ఉన్నదనే అఖండ ఎరుకలో ఉండే స్థితిని పొందుతాడు. అది కూడా దాటుకునేటువంటి స్థితిలో జన్మరాహిత్యం పొందుతాడు. కాబట్టి కర్మత్రయమైనటువంటి ఆగామి సంచిత ప్రారంధములను అధిగమించడి తీరు. కర్మలు 3 రకాలైనటువంటి కర్మలుగా చెప్పబడినది. ఆగామి సంచిత ప్రారంధములు. ప్రారంధం అంటే ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి కర్మం, ఇప్పుడు చేస్తున్నటువంటి, ఈ జన్మలో చేస్తున్నటువంటి, అవి మంచివి కానీ చెడ్డవి కానీ లేకపోతే ఏ రకమైనవి చేసినప్పటికీ నువ్వు ఏవైతే చేస్తున్నావో కర్తగా ఉండి అవన్నీ కర్మలు. ఆ కర్తగా ఉండి చేస్తున్న కర్మల్లో కొన్ని అనుభవించగా మరికొన్ని నువ్వు పోగొట్టుకోలేకపోయావు. ఈ జన్మలో సద్గురు కృప కలిగితే, నీవు రహితమైనటువంటి స్థితి లేకపోతే ఈ కర్మలన్నీ రద్దు అవుతాయి. కానీ మామూలు జీవుడిగా భావించి జీవభావంతో ఉంటూ మళ్ళీ పునరాగమనం అంటే మళ్ళీ జన్మ పొందే విధంగా వ్యవహరిస్తూ కర్మలు చేస్తున్నందువల్ల ఇక్కడ మిగిలిపోయినటువంటి కర్మలే మళ్ళీ జన్మలోకి ఏమవుతున్నాయి, మళ్ళీ ఈ జన్మలో గత జన్మలో చేసినటువంటివి సంచిత కర్మలుగాను, ఇప్పుడు చేస్తున్నటువంటివి ప్రారంధ కర్మలుగాను, ఈ రెండు కలిపి రాబోయే జన్మలో ఆగామి కర్మలుగాను 3 రకాలుగా విభజించారు వాటిని. ముందు జన్మలో చేసినవి సంచిత కర్మలు, వాటిని జన్మలో నువ్వు పోగొట్టుకోదలుచుకుంటే పోగొట్టుకోవచ్చు. కొత్త కర్మలు చేయకుండా వాటిని అనుభవిస్తే సరిపోతుంది. ఈ కొత్త కర్మలు ఇప్పుడు చేస్తావు కదా, మళ్ళీ ఇవి అవి కలిపి ఆగామి కర్మలుగా మారుతాయి. కాబట్టి ఆగామి కర్మలుగా చేస్తూ ఆ 3 రకాలైనటువంటి వాటిని అధిగమించేటి తీరు నెరింగించేటి పరమగురువారిని పాదపద్మములను ఆశ్రయించాలి. ఈ 3 రకాలైనటువంటి కర్మల్ని అధిగమించేటువంటి తీరు ఎరిగించేటువంటి పరమగురువు. దీనిని ఈ 3 రకాల కర్మలను దాటుకునేటువంటి గురువు ఎవరైతే దాటించేటువంటి గురువు ఉన్నారో, దాని తీరును, ఆ కర్మల తీరును ఎరిగించే గురువు ఎవరైతే ఉన్నారో అట్టి గురువు యొక్క పాదపద్మాలను ఆశ్రయించాలి. ఆ గురువునికి భయభక్తి వినయములతో శుశ్రూష చేయవలను. మనస్సును బుద్ధిని వశమనర్చుకొని మోక్షమును చేయింపజేసుకొనుటకు సాధన చేసి గాఢాంధకారమగు భవసాగమును దాటించడి సుజ్ఞాన దీపమును కనవలను. కాబట్టి ఆ గురువారికి ఎట్లా చేయాలంటే భయభక్తితో వినయముతో శుశ్రూష చేయాలి, అంటే సేవ చేయాలి. సేవతో పాటుగా ఆ గురువు యొక్క మనసును నువ్వు తెలుసుకోగలుగుతావు, ఆ భావాన్ని అందిపుచ్చుకోగలుగుతావు.
మనస్సును బుద్ధిని వశపరుచుకొని, మనసు బుద్ధి అనేది ఈ ముందు అంతరంగ చతుష్టయంగా చెప్పబడినటువంటి 4, శరీరంతో ఉన్నటువంటి 24 తత్వాలతో కూడినటువంటి దాంట్లో 20 ఏమో శరీరంలో ఉన్నటువంటి దానికి సహకరించేటువంటి అంగాలైతే, ఈ 4 కూడా అవయవాలుగా చెప్పారు. ఇవి ఏంటంటే శరీరమే స్థానంగా చేసుకొని పనిచేస్తున్నాయి. దీనికి ఆత్మ ప్రకాశం చేత ఇవి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటి పనిచేస్తుంది. కాబట్టి మనసును బుద్ధిని వశపరుచుకొని అంటే అవి 2 నిరంతరము చలనశీలమైనవి. అవి నిరంతరం చలనశీలంగా ఉంటాయి కాబట్టి, చలించేటువంటి గుణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి, ఆ వాటిని వశపరుచుకొని మోహమును క్షయింపజేసుకున్నట్టుకు సాధన చేసి, మోహం అంటే మాటికి నీకు వేటివైపు అయితే తీవ్రమైనటువంటి కోరికతో కూడినటువంటి అవి కలుగుతున్నాయో బాహ్య జగత్తులో నువ్వు అనుభవం పొందినటువంటి విషయాల మీద దేంట్లో పొందుతున్నాయి దాన్ని క్షయింపజేసుకున్నట్టుకు సాధన చేసి గాఢాంధకారమైనటువంటి ఈ భవసాగరం అంటే ఈ పుట్టడానికి పుట్టి సంసారం అనే జగత్తులో ఉండడానికి కారణమైనటువంటి సాగరాన్ని దాటించేటువంటి, దాన్ని దాటించగలిగినటువంటి అంధకారమైనటువంటి జగత్తులో దాన్ని దాటించే సుజ్ఞాన దీపమును కనాలి. ఆ సుజ్ఞాన దీపం ఎవరు? ఆల్రెడీ అప్పటికే తాను వాళ్ళ గురువు చేత తాను ఎవరైతే తరించారో, ఎవరైతే ఈ దాటుకున్నారో, ఇవన్నీ పైన చెప్పినటువంటి మానవ జీవితంలో వచ్చేటువంటి వాటన్నిటినీ దాటుకొని అశరీర గురుమూర్తులుగా ఎవరైతే ఉన్నారో అట్టి గురుమూర్తి యొక్క పాదపద్మాలను ఆశ్రయిస్తే ఈ కర్మల నుండి దాటుకునేటువంటి తీరును ఆయన ఎరింగిస్తాడు. కానీ మానవులు ఏం చేస్తున్నారు? వ్యాధి బాధలతోనూ జన్మ జరా దుఃఖములతోనూ అనేక మారులు చచ్చుచూ పుట్టుచూ అజ్ఞానంతో శరీరమే నేనుగా చరించడి నైసర్గిక కర్మం యొక్క ఫలము అంగీకరించి వర్తిస్తున్నారు. మానవుడు పుట్టినప్పటి నుంచి ఆ వ్యాధితోనూ బాధలతోనూ పుట్టినప్పటి నుంచి మొదలైతాయి. ఇంకా చిన్నపిల్లోడుగా ఉన్నప్పటి నుంచినే రకరకాల అనారోగ్యాలు, మళ్ళీ జన్మ జరా దుఃఖములతోనూ జన్మ వలన వచ్చినటువంటి దుఃఖాలు, మళ్ళీ మరణించేటువంటి దుఃఖాలు, మళ్ళీ అనేక మార్లు పుట్టడం, మళ్ళా చావడం, అజ్ఞానంతో శరీరమే నేనుగా చరించడి. అజ్ఞానం చేత ఏమనుకుంటున్నాడు? శరీరంలో ఉండి తాదాత్మ్యం చెందుతున్నాడు కాబట్టి శరీరం నేననేటువంటి దానితో చరిస్తూ నైసర్గిక కర్మము యొక్క ఫలమును అంగీకరించి వర్తించుతున్నారు. ఆయా నైసర్గిక ఎక్కడైతే తాను జన్మించి ఉన్నటువంటి ప్రాంతం యొక్క అక్కడ ఉన్నటువంటి వ్యవహారంలో ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ వాళ్ళ కర్మలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ వచ్చినటువంటి దాని యొక్క ఫలాన్ని అంగీకరించి వర్తిస్తూ ఉన్నారు. అక్కడ ఉండేటువంటి దానితో అక్కడ ఉన్న ప్రాంతంతో తాదాత్మ్యం చెంది తాను తన చుట్టూ ఉన్నటువంటి జగత్తును బట్టి వర్తిస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ దేశంలో అన్నా పుట్టి ఉండని అక్కడి నైసర్గిక విధానాన్ని అనుసరించి అక్కడి కర్మఫలాలను అంగీకరించి జీవించేటువంటి స్థితిలో ఉన్నారు. అట్లా జీవిస్తూ అంతకంటే మిన్నగా ఆహార నిద్రా భయమైదనాలతో పశు సమానంగా జీవించు. పశువులకు కూడా ఉన్నాయి, మనకు ఉన్నాయి. 3 లక్షణాలు ఆహారం పొందడం, శరీరం ఉండాలి కాబట్టి దాన్ని బతికించుకోవడానికి, దానితో వ్యవహరించడానికి. నిద్ర అంటే ఉపశమనం పొందడానికి, శరీర కష్టం నుంచి భావం అనేటువంటి ఏదైతే మనసు చెలిస్తూ ఉందో దాని నుంచి తాత్కాలిక ఉపసంహరణ నిద్రలో. భయం, జాగ్రత్తలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి భయాలు నీ జీవితానికి సంబంధించినటువంటివే కాక ప్రకృతికి సంబంధించినవి. తాను పుట్టినాను, వ్యవహరిస్తున్నాను, రోగబాధలు, తర్వాత మరణిస్తారనే భయం, ఇట్లా అనేకమైనటువంటి అవి. మైథునం అంటే పునరుత్పత్తి, మళ్ళీ తాను జీవితంలో స్త్రీ పురుషులుగా ఇద్దరుగా ఉన్నటువంటి వ్యక్తులు వారిని మళ్ళా పునరుత్పత్తి కోసం మళ్ళీ పునరుత్పత్తి చేయడం, ఇవి చెందుతున్నాయి. పశువులు కూడా చేస్తున్నాయి, మానవులు కూడా చేస్తున్నారు.
అట్లా జీవించుచు పశు సమానంగా జీవించుకుంటూ అంతకంటే మిన్నగా మళ్ళా నేను నాది నా వారనడి భ్రాంతియుత మోహంలో పడి పశువులేమో ఆ మూడు చేస్తున్నాయి, మనుషులు కూడా మూడు చేస్తున్నాయి. కానీ అవేమో నేను నాది నా వారనేటువంటిది ఏమీ లేదు. ఆ ఉంది దానిలో కూడా, కానీ కొంతవరకు దాని పిల్లని పెంచింది అనుకో, దాని ఆహారం దాందే, దాని ప్రవర్తన దాందే, దాని వ్యవహారం దాందే. ఇది దాని గురించి పట్టించుకోదు అసలు. ఇక్కడేమో ఈ భ్రాంతి చేత బంధాన్ని కలిగించుకుంటున్నాడు. బంధం ఇక్కడ నేను నాది నా వారనేది భ్రాంతియుత మోహంలో పడి దుఃఖమును పెంపు చేసుకుంటాడు. దుఃఖం పెంపు చేసుకోవడానికి కారణమవుతుంది. ఆ సంసార సాగమందు మునుగుచున్నాడు, దాంట్లో మునిగిపోతున్నాడు. మళ్ళా తుదకు యమస్థానమును నిర్గమించుతున్నాడు. యమస్థానం అంటే మరణంతో నిర్గమిస్తూ ఉన్నాడు. శరీరం దుర్లభమైనటువంటి మానవ జన్మను వ్యర్థము చేసుకుంటున్నారు. టైమే లేదు, ఇంకా పుట్టినప్పటి నుంచి వ్యవహారం ఉరకడమే. ఇంకా సమీపించాక మరణం సమీపించి అయిపోయింది శరీరం యొక్క సమయం. మళ్ళీ అట్లా 8 లక్షల జన్మలు ఎత్తున్నాడు. ఉరుకులు పరుగులతోనే ఉంది జీవితం అంతా, ఉరుకులు పరుగులే. ఏ కార్యములను ఏ తీరును ఏ గుణములతో ఏ వాసనాబలంతో ఆచరించురో మానవులు వాటిని ఆ ప్రకారంగా అనుభవించరు అనేది ప్రమాణము అనుభవ సిద్ధం కదా. ఏ కార్యాలను ఏ తీరుతో వాళ్ళు, మళ్ళీ ఏ గుణములతో ఆ గుణాలు ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఆచరించి స్వీకరించి వ్యవహరించేటువంటి గుణాలు వేరువేరుగా, సాత్వికంగా, రాజసంగా, తామసంగా 3 రకాలైనటువంటి గుణాలతో ఏ వాసనాబలంతో ఆచరించురో, గత జన్మల్లో వచ్చినటువంటి వాసనాబలంగా ఉన్నటువంటి అంతకుముందు తాను ప్రవర్తించినటువంటి తీరును బట్టి, అప్పుడు ఏర్పరచుకున్న కర్మలను బట్టి, వాటి ఫలితాలను బట్టి వాసనాపూర్వకంగా వాసనా బలంతో ఆచరిస్తారో మానవులు వాటిని ఆ ప్రకారమే అనుభవిస్తారు. మళ్ళీ ఆ ప్రకారమే అనుభవిస్తారు అనుభవాలను కూడా. ఆ ప్రమాణం అనుభవ సిద్ధమే. వాళ్ళంతా వ్యవహరిస్తూ ఉంటారు. చాలా ఉత్తమంగా వ్యవహరించినప్పటికీ వారి వాసనా బలము, గుణాలు గతంలో జరిగినటువంటి కర్మ ఫలితంగా తనకు జరుగుతూ ఉంటాయి జీవితంలో. ఒకడేమో దుర్మార్గమైనటువంటి వర్తన కలిగి ఏదేదో ఉన్నట్టుగా ఉన్నప్పటికీ వానికి అన్నీ సమకూరుతూ ఉంటాయి. అవన్నీ కర్మ ఫలితంగా వస్తున్నటువంటి దాంట్లోనూ వాసనాబలంతో వస్తున్నటువంటి దాంతో ఏవైతే ఆచరిస్తారో దాని ఫలితం ప్రకారమే అనుభవిస్తూ ఉంటారు. కానీ తన నిజస్వరూప జ్ఞానమగు అఖండత్వము, నిర్గుణత్వము, పరిపూర్ణత్వములను మూలా విద్య ఆవరణం వలన మరచుడు చేత విక్షేపం పొంది క్షణకాలంలో నశించేది దేహం నేననుచు కర్మబంధము చే బహురూప మహాపాతకములకు నిలయమగు చక్రబంధమును చిక్కుతున్నాడు. చూడండి ఎంత పొడవైనటువంటిది వాక్యం. తన నిజస్వరూపమైనటువంటి జ్ఞానాన్ని, ఏ జ్ఞానం తెలుసుకుంటే తన నిజస్వరూపం అంటే తాను ఆకారమైనటువంటి ఆకార రూపంతో కాకుండా తన అసలైనటువంటి స్వస్వరూపాన్ని మర్చిపోయి ఆ జ్ఞానమే లేకుండా అఖండత్వము, నిర్గుణత్వము, పరిపూర్ణత్వము, అఖండత్వంగా ఉన్నటువంటి ఎరుక, నిర్గుణత్వంగా ఉన్నటువంటి గుణాలు రాకముందు గుణములే లేవు. ఎప్పుడైతే ఎరుక సంకల్పించి జగత్తుగా మారిందో, గుణములతో కూడి తన్మాత్రలతో కూడి కార్యరూపం ధరించిన జగత్తు తయారు కాకముందు ఆ నిర్గుణత్వంగా ఉన్నదాన్ని, పరిపూర్ణత్వంగా ఉన్నదాన్ని తెలుసుకోకుండా మూలా విద్య ఆవరణం వలన, మూల అవిద్య ఏదైతే మూలంలో నుంచి వచ్చిందో, మూలంలో ఏ విధంగా ఉందో దాంట్లో ఏం తాదాత్మ్యం చెందాడు, తాను పుట్టాలనే సంకల్పం మొదట కలిగినటువంటిది మూలంలో. ఆ మొదట పుట్టినటువంటి అజ్ఞానం వ్యక్తం కాకుండా ఉన్నప్పుడు జ్ఞానాజ్ఞానములు లేవు. వ్యక్తం కావడానికి కారణమే అవిద్యగా ఉన్నటువంటిదే సంకల్పించింది. అది సంకల్పించి మరణం పొందడానికి విక్షేపం చెంది
ఆవరణం అనేటువంటి దాంతో తాదాత్మ్యం చెందడం వల్ల మరచుట చేత విక్షేపం పొంది ఆ పూర్వం ముందున్నటువంటి వాటన్నిటినీ మరచి తన యొక్క మూల స్వరూపాన్ని మరచి క్షణకాలంలో నశించేటి దేహం, ఈ క్షణకాలంలో ఒక్కోసారి క్షణకాలంలోనే కొందరి గర్భం దాల్చడానికి కారణమైనది ఏంది, ఎక్కడి నుంచి వచ్చింది అది ఉపాధి కలిగించుకోవడానికి అక్కడ చేసిన కర్మల వల్ల ఇక్కడ గర్భంలో వస్తున్న సమయంలోనే పోయే స్థితి కూడా ఉంది. గర్భంలోనే పోయే కట్ నుంచి మళ్ళీ గర్భంలోంచి వెలికొచ్చి జన్మ కలిగిందని సంతోషించి బర్త్డేలు చేసే కట్ నుంచి మళ్ళీ శరీరం పోయే వరకు అనేకమైనటువంటివి జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ జరుగుతున్నటువంటివన్నీ కూడా నీకు సుదీర్ఘకాలంగా అనిపించవచ్చు, కానీ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా జరుగుతున్నటువంటి క్షణకాలంలో ఎప్పుడైనా కూడా నశించేటువంటి దేహం అది భౌతికమైనటువంటి శరీరం. భౌతిక శరీరంలో ప్రాణం అనేది ఏ కాలంలో ఎప్పుడు పోతుందనేది తెలియడానికి వీలు లేకుండా ఉన్నటువంటి దాంట్లో అది నిజం అనుకొని దాన్నే దైహాన్నే నేననుచు కర్మబంధము చే బహురూప మహాపాతకములను, ఆ కర్మబంధం చేత ఏం చేస్తున్నాడంటే అనేక రూపాల్లో మహాపాతకాలన్నీ చేస్తున్నాడు. ఎవరో వాడిని అడిగారనుకో, ఏమిటో నా శరీరం ఉన్నంత వరకు నేను ఇట్లా సుఖంగాను ఇట్లా దుర్మార్గాలు చేసినప్పటికీ కూడా, లేదంటే ఇట్లా భావపరంగా శరీరపరంగా 2 రకాలైనటువంటి దుర్మార్గాలు పాతకాలు చేసినప్పటికీ ఎప్పుడో అది ఎవరు చూశారు, నేను అనుభవిస్తున్నా కదా అనే భావంతో ఉంటారు. దీని ఫలితంగానే కలుగుతుంది పునరావృత్తి ఖచ్చితంగా ఉన్నప్పుడు. ఆ పునరావృత్తిలో ఈ రకమైనటువంటి ఫలితాలు నేను అనుభవించే స్థితి ఉంటుంది. అదేగాక మళ్ళీ ఎన్ని జన్మలో ఈ పాతకాలని పోగొట్టుకోవడానికి, ఆ పాతకాలన్నీ పోవాలంటే ఊరికే పోవు కదా, మళ్ళీ వాసనాబలం ఉంటుంది కదా. ఈ పాతకాలనే పునరావృత్తిగా చేస్తూ పునః ఎత్తుతూ మళ్ళీ లాస్ట్కి ఏమవుతాడంటే అటు వాడు మానవ జన్మలోకి వచ్చి కూడా మానవ జన్మలో అనేకమైనటువంటి మళ్ళీ ఇక్కడ కూడా 100,000 జన్మలు ఎత్తుతాడు. 100,000 జన్మల్లో వాడు వాణి గురించి తెలుసుకునే స్థితిలో నుంచి మళ్ళీ మరచి మళ్ళా జంతు రూపంగా జన్మించే కూడా అవకాశం ఉంది వాని యొక్క ప్రవర్తన విధానం చేత. కాబట్టి నశించేటి దేహాన్ని నేననుచు కర్మబంధం చేత బహురూపమైనటువంటి మహాపాతకాలన్నీ చేస్తూ ఆ చక్రబంధంలో చిక్కుకుంటున్నాడు. దాంట్లో మళ్ళీ పునరావృత్తి పొందడానికి చిక్కుకొని దాని ఫలితాన్ని బట్టి రకరకాలుగా వాడు జన్మించే స్థానాన్ని పొందుతూ ఉన్నాడు. మానవుని యొక్క యథార్థ స్వరూపం గుణకర్మ ధర్మ స్వభావ వికారములు లేనిది. గుణం కానీ కర్మం కానీ ధర్మం కానీ సగుణ నిర్గుణములు, దాన్ని 2గా చేస్తే ద్వంద్వములుగా సగుణము నిర్గుణము, కర్మ అకర్మ, ధర్మము అధర్మము, స్వభావం లేకపోవడం, స్వభావము వికారములు లేనటువంటి ఆ వికారములు లేనిది యథార్థ స్వరూపంలోకి విచారణ చేసుకుంటూ పోతే ఇవేవి లేనటువంటి దాంట్లో ఆ దాన్ని తెలుసుకోకుండా ఉండకుండా పైన ఉన్నటువంటివన్నీ వివరించినదంతా అదే. మానవుడు దాన్ని తెలుసుకునే విచారణలో భాగంగా అటువంటి గురువును లేకపోతే అటువంటి తనకు తెలియజేసేట్టు ఏ స్థితిలో ఉన్నటువంటి వారిని ఆశ్రయించి తనలో భావన మొదట మొలకెత్తితే పక్కనున్నోళ్ళు పోయి తెలుసుకుంటున్నారని ఆ జ్ఞానమైనా కనీసం మొలకెత్తితే తనలో తాను తెలుసుకోవాలనేటువంటి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఈ మానవుని అసలు యథార్థ స్వరూపమైనటువంటి ఈ సగుణ నిర్గుణములు కానీ కర్మములు కానీ ధర్మాధర్మములు కానీ స్వభావ వికారములు కానీ లేనిది మానవ స్వభావం. మొదటి యథార్థమైన రూపం సృష్టి జరగకముందు ఏ స్థితిలో ఉంది అంటే ఆ స్థితిలో ఉంది. ఏ రకమైనటువంటి వికారములు లేనిది. ఆత్మ ఎందున కూడా ఆ పుట్టే వరకు ఏవైతే ఆ ఇచ్చ పుట్టి అది కార్యరూపం ధరించినటువంటి స్థితిలోకి వచ్చే వరకు ముందు కారణ రూపంలో ఉండి వచ్చే వరకు ఆ విధంగానే ఉంది. పైన చెప్పిన ద్వంద్వములు అన్నీ ఏమీ లేవు, ఎట్టి స్వభావ వికారములు లేకుండా ఉంది.
అఖండ సచ్చిదానంద పరబ్రహ్మమై నేనే తాననడి తన్మయత్వమును అనుభవించుతూ స్థైర్యమును చేపట్టినచో ఈ అఖండమైనటువంటి సచ్చిదానందమైనటువంటి పరబ్రహ్మమైనటువంటి ఈ నేనే ఆ పరబ్రహ్మంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాననేటువంటి తన్మయత్వాన్ని కనుక అనుభవిస్తూ స్థైర్యమును చేపట్టినచో ఆ స్థైర్యం అంటే ఆ ధైర్యము దృఢము రావాలి దానికి. ఆ విచారణ చేత ఆ స్థితి ఆరూఢత్వం పొందారంటారే, వాళ్ళు ఆరూఢత్వం పొంది తానే ఆ పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందినటువంటి స్థితిని అనుభవించుతూ నామరూప క్రియా నటనలకు నిలయమైన ఏ పరమలకు పాపపుణ్య కర్మవశమును వచ్చుచూ పోవుట్లనే జనన మరణ పరంపరను తప్పించుకుంటా సాధించగలడు. ఎవరైతే ఆ పైన చెప్పినటువంటి వీటన్నీ ఈ ద్వంద్వములు ఏవైతే చెప్పారో ఇవన్నీ లేకుండా ఉన్నటువంటి గుణకర్మ ధర్మ స్వభావ వికారములు లేనటువంటి స్థితిలో ఉంది మానవుని యొక్క యథార్థ స్వరూపం. ఆ యథార్థ స్వరూపం కాటికి విచారణ ఎవరైతే చేసుకుంటూ పోయారో వాళ్ళు అఖండ సచ్చిదానంద పరబ్రహ్మమైనటువంటి నేనే తాననడి తన్మయత్వమును అనుభవించుతూ తానే ఆ పరబ్రహ్మ స్థితిని అనుభవిస్తూ స్థైర్యమును చేపడితే అంటే తాను ఆరూఢుడై ఆ స్థితిలో ఉండిపోతే ఇక వాళ్ళు నామరూప క్రియా నటనలకు నిలయమైనటువంటి పేరు రూపము క్రియ అంటే చేసేటువంటి చర్య నటనలు అంటే వ్యవహారం చేస్తున్నటువంటి వ్యక్తిగా ఏ వ్యవహారం చేస్తున్నాడో జగత్తులో ఆ వ్యవహారం కూడా జాగ్రత్తలో చేస్తున్నాడు. ముఖ్యంగా గమనించాల్సింది అది. స్వచ్ఛ శరీరంతో చేస్తున్నది నిజంగా కలవకలే ఉంటే మేల్కుంటానే లేదు. గాఢ నిద్రావస్థలో ఏ చర్యలకు కారణం లేదు. ఈ జరుగుతున్నటువంటి భావిస్తున్నటువంటివన్నీ జాగ్రత్తలో జరుగుతున్నటువంటి నామరూప క్రియా నటనలన్నిటికీ నిలయమైనటువంటి ఇహపరములకు పాపపుణ్య కర్మవశమున వచ్చుచు పోవచ్చు. ఈ ఇహము పరము అనేటువంటి దాంట్లో పాప పుణ్య కర్మవశాన్ని వచ్చుతూ పోవుట అనేటువంటి దాన్ని ఆ జననమరణ పరంపరను తప్పించుకుంటే దాన్ని సాధించగలడు. అట్లా దాన్ని ఎరిగినటువంటి వాడు ఎరిగి తాని పరిపూర్ణుడుగా తాను స్థిరపడినటువంటి వాడు స్థిరపడి ఉండడమే స్థైర్యం. అట్లా తప్పించుకున్నట్టుకు సాధించగలడు. అట్లా విచారణ చేసి అటువంటి గురుమూర్తి దొరికి అటువంటి గురుమూర్తి పాదపద్మముల చేత తాను కనుక ఆరూఢత చెంది ఉంటే దీనన్నిటినీ తప్పించుకోగలడు. విద్యల ఫలరూపములను బాగా తెలుసుకొని విషయములందు తగులుకున్న తన ఉన్మత్తతను అణిచి విజ్ఞాన దీపాంకురమును అందించేది విహిత గురుకృపకై నిరీక్షించవలను. కాబట్టి విద్యలు అవిద్య అంటే అజ్ఞానం, విద్య అంటే విజ్ఞానం. ఈ రెండు యొక్క ఫలరూపములను దాని ఫలితంగా ఏమవుతుంది? అవిద్య అజ్ఞానంగా ఉంటే ఏమవుతుంది, జ్ఞానంగా ఉంటే విజ్ఞానం వల్ల ఏమవుతుంది, వాటి వల్ల ఫలించేటివి ఏవి, ఆ ఫలితంగా ఏర్పడే ఆ ఫలిత రూపములను బాగుగా తెలుసుకొని విషయములందు తగులుకున్నటువంటి ఉన్మత్తత నుంచి తన ఉన్మత్తతను అణచి ఏ విషయాల్లో తగులుకున్నామో పుట్టినప్పటి నుంచి విషయాలే ఉన్నాయి చుట్టూ జరిగేటు. విషయం అంటే ఒక్కటే కాదు, అనేకమైనటువంటివి. నీ జన్మకు కారణం వచ్చినప్పటి నుంచి జన్మలేక వచ్చిన తర్వాత వేటి పట్ల నువ్వు ఆసక్తి చూపుతున్నావో వేటిని అనుభవించి మళ్ళీ వాటిని మనసులో నిక్షిప్తం చేసుకొని మళ్ళీ అవి కావాలని కోరిక పుడుతుందో ఆ దాంట్లో నుంచి ఆ వాటిలో తీవ్రంగా ఏం చెందుతున్నావు, అవి ఏమవుతుందంటే తీవ్రంగా ఉన్మత్తంగా మారుతున్నాయట. ఉన్మత్తత అంటే ఒక రకమైనటువంటి పిచ్చి. వానికి ఆ పిచ్చి పోదప్ప, ఎప్పుడు అదే పిచ్చి. ఈ పిచ్చి వానికి ఉన్నటువంటి ఆ అలవాట్లని అనుభవాలు ఏవైతే వానికి అనుభవం లేక చిక్కులుకొని అవి పోగొట్టుకోలేకుండా ఉన్నాడో ఆ విషయములందు తగులుకొనడం అంటే దానికే బానిస అయిపోవడం అని తన ఉన్మత్తతను అణచి, అది ఒక రకమైనటువంటి పిచ్చి. ఉన్మత్తత అంటే పిచ్చి. ఆ ఉన్మత్తతను అణచి విజ్ఞాన దీపాంకురమును అందించడి. ఆ ఉన్మత్తత ఏదైతే తనలో ఉందో దాన్ని అణచి విజ్ఞాన దీపాంకురమును అందించి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయరహితమైనటువంటి స్థితికి తాను చేరుకోగలడు. అటువంటి విహిత గురు కృపకై నిరీక్షించవలను. అటువంటి విహిత గురువు అయినటువంటి వాడు
విశేషమైనటువంటి హితమును నీకు బోధించేవాడు విహిత గురువు. అటువంటి గురువును అటువంటి గురుకృపను పొందేకి నిరీక్షించాలి. నిరీక్షించి అట్లాంటి వాడిని పాదం పడితే మళ్ళీ లక్ష్యం ఏమిటి, వేరేది ఏది అయి ఉండరాదు. ఇంకా ఇతరత్రా ఉండవు. ఎప్పుడు మళ్ళా ఆ పాదం పట్టుకొని దాని గురించే చింతన చేస్తూ నీ వ్యవహారం చేసుకుంటూ కూడా దాని గురించి చింతన చేయొచ్చు. మళ్ళీ ఏమంటే అది పక్కన పెట్టి నా వ్యవహారం అంతా అయిపోని చాలు, నా వ్యవహారాలు చాలా ఉన్నాయి, ఇవి అంటే ఈ క్షణకాలంలో ఎప్పుడో ముగిసిపోతుందో తెలియదు. కాబట్టి నిరీక్షించి అటువంటి గురువును దొరికిన తర్వాత ఇక పూర్తి లక్ష్యం దాని వైపే ఉండాలి. వేదములు ఉపనిషత్తులు ఘోషించుతున్నట్లు అజ్ఞానజనిత గాఢాంధకారము జ్ఞానపూర్వక కర్మానుష్ఠానం చే నశించగా, వేదాలు ఉపనిషత్తులు అన్నీ ఘోషిస్తున్నాయి ఏమంటే అజ్ఞానంతో పుట్టినటువంటి గాఢాంధకారము మళ్ళా జ్ఞానపూర్వక కర్మానుష్ఠానం చే నశించగా, మళ్ళీ జ్ఞానపూర్వకమైనటువంటి కర్మానుష్ఠానం చేయడం, నువ్వు కర్మలు నిర్వర్తించడం అనేటివి జ్ఞానంతో అజ్ఞానం తొలగిపోయేటట్టు జ్ఞానపూర్వకమైనటువంటి కర్మానుష్ఠానం చేసి దాని చేత సాధకులు కృతకర్ములై, సాధకులు ఏం చేయాలి, సాధకుడుగా ఉన్నవాడు మొదటే వానికి కొన్ని లక్షణాలు చెప్పారు. సాధకుడుగా ఉన్నవానికి నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమోత్తత్వ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, మోక్షాపేక్ష, తీవ్ర మోక్షాపేక్షగా ఉన్నటువంటి వాడు. ఈ 4 లక్షణాలు సాధకుడుగా ఉన్నవానికి ఉంటే మళ్ళీ ఈ అజ్ఞానపూర్వక కర్మానుష్ఠానం చేయడు. చాలా ఓపికగాను చాలా లక్ష్యమంతా కూడా దానివైపు పెట్టుకొని చేస్తాడు. ఆ 4 లక్షణాలు ఎందుకు చెప్పారంటే ఆ 4 లక్షణాలు ఉండే సాధకుడు మళ్ళీ చెదరకుండా, అనేక విధాలుగా చెదిరిపోకుండా తాను జ్ఞానపూర్వకమైనటువంటి కర్మానుష్ఠానమే చేస్తాడు. దాన్నే లక్ష్యంగా పెట్టుకొని చేస్తాడు. అందువలన అప్పుడు సాధకుడు సాధించే కోసం కూర్చొని ఉన్నట్టు అంతకుముందు తాను జీవుడును అనే భావంతో ఉన్నవాడు తాను బ్రహ్మనిష్ఠుడు కావడానికి చేసేటువంటి పనే అది. జ్ఞానపూర్వక కర్మానుష్ఠానం అంటే తాను జీవభావం నుంచి బ్రహ్మనిష్టానుభవ భావం దాకా చేసేది సాధకుడు. అక్కడి నుంచి చేసేది ఇంకేమీ లేదు సాధన. అక్కడి నుంచి దాటుకోవడం అనేది గురుకృప చేత నువ్వు పొందేటువంటి ఎంత వేగంగా జ్ఞాన సముపార్జన పొందుతూ పోతావో అట్లా అవుతుంది. లేదంటే ఎంతో కాలం పడుతుంది. ఆ జ్ఞానపూర్వక కర్మానుష్ఠానం చే నశించగా, ఏది నశించిందంటే అజ్ఞాన జనిత గాఢాంధకారం అంతా నశించింది. జ్ఞానపూర్వకమైనటువంటి కర్మానుష్ఠానం చేయగా అజ్ఞానపూర్వకమైనటువంటి గాఢాంధకారం నశించి సాధకులు కృతకర్ములై, సాధకులు ఏది కర్మ చేయడాల్లో నిర్ణయించుకొని ఫలాందే చేయాలి, నేను ఈ విధంగానే చేయాలి అనేటువంటి చేసి అఖండత్వము, దివ్యత్వము, పరిపూర్ణత్వము, యోగానుభవములు ఉజ్వలంగా పొంది, అఖండత్వమైనటువంటి ఏకత్వం ఒక్కటే ఉన్నది, ఆ ఒక్కటి తెలుసుకోవాలి. ఆ ఒక్కటి తెలుసుకోవడానికే నేను జన్మ పొందాను. దివ్యత్వం అది దివ్యమైనది, అది తెలుసుకున్న తర్వాత దానికంటే దివ్యమైనది లేదు. ఇంకా పరిపూర్ణత్వం, ఇంకా అది తెలుసుకున్న తర్వాత మరొకటి లేదు, ఇంకా తెలుసుకోవడానికి లేదు, తెలుసుకొని చేయాల్సింది లేదు. యోగానుభవములన్నీ, ఈ యోగాలన్నీ రకరకాలుగా చెప్పినటువంటి ఈ యోగాన్ని సాధించడం కోసమే, ఆ యోగ స్థితిని సాధించడం కోసమే దాన్ని ఉజ్వలంగా పొంది, ఉజ్వలంగా అంటే జ్వలించడం అంటే జ్ఞానజ్యోతి, దాన్ని ఉజ్వలంగా పొందడం అంటే ఇంకా ఉన్నతంగా జ్వలించడం. ఉజ్వలంగా పొంది ఆరూఢత చెంది స్థిరపడిపోయి దాంట్లో ఇంకా అద్వైత భావులై తద్వారా ద్వైత వృత్తులనెల్లా నశింపజేసుకుని కలరు. అద్వైత భావంగా చేసుకోగలరు అంటే ఈ ద్వైతం అనే దాని నుంచి, ద్వైత భావనల నుంచి చేసి అద్వైతంగా అంటే ఉన్నదే ఒక్కటి అనే భావనలో ఆటికి పోతారు. అది కూడా లేనటువంటి ఉన్నది, ఇంకా అంతకంటే ముందు ఉన్నది, సృష్టి కంటే ముందు ఉన్నది ఏదైతే ఉంది అంటే దాన్ని పొందడమే మహాద్వైతం. ఇంకా అద్వైత భావులైనటువంటి వాళ్ళు అద్వైతం నుంచి దాటుకోవడం అంటే మహాద్వైతమైనటువంటి పరిపూర్ణాన్ని ఎరగడమే. కాబట్టి దాన్ని చేసుకొని ఈ ద్వైత వృత్తులు నశింపజేసుకొని కొరత లేనట్టి బ్రహ్మానంద పదవిని పొందుటే, ఆ కొరత లేనటువంటి బ్రహ్మానంద పదవి పొందుటే, బ్రహ్మానందం అనే పదవి ఏంటి, ఇతరత్రా చెప్పబడినటువంటి
ఓ పదవో సిట్టో కాదు. బ్రహ్మానంద పదవి అంటే తాను లేనటువంటి సర్వవ్యాప్తమైనటువంటి ఏకంగా పరిపూర్ణంగా ఉన్నటువంటి ములుగుచ్చ సదులేనటువంటి భావరహిత స్థితిలో ఉన్నటువంటి ఏ చలనములు లేనటువంటి పరిణామ వికారములు లేనటువంటి దాంట్లో ఇక ద్వంద్వములకే తావులేదు. అది బ్రహ్మానంద పదవి. ద్వంద్వములకు తావులేనటువంటి బ్రహ్మానంద పదవిని పొందుటే మానవ జీవితంకు పరమోత్కృష్ట లక్ష్యం. పరమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి గొప్ప లక్ష్యం ఏమిటంటే ఆ పరంలో ఉన్నటువంటి దాన్ని సాధించడమే లక్ష్యం. ఈ విధంగా వేదశాస్త్ర సమ్మతమైనటువంటి గురూపదిష్ట మార్గమును అవలంబించే వారులకు ముంజేతి కంకణం. ఈ విధంగా వేదశాస్త్ర సమ్మతమైనటువంటి గురూపదిష్ట మార్గాన్ని, ఈ గురూపదిష్ట మార్గం వేదశాస్త్రాల్లో కూడా చెప్పబడింది. ఆ చెప్పినటువంటి మార్గమే ఇది. గురువు అనేటువంటి అనేక రూపాల్లో గురువులు ఉన్నారు. ఆ గురువుల్లో పరమను అందించేటువంటి గురువును పరమ గురువుగా చెప్పారు. అటువంటి గురు సాంప్రదాయం అనేది ప్రపంచంలో మొట్టమొదటిగా పాదుకున్నది మన దేశంలోనే. అది వేదాల్లో చెప్పబడిన విధంగా మొదలైంది. అనేకమైనటువంటి సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నా కూడా ఈ గురూపదిష్ట మార్గము అనేది భారతదేశంలో అనాదిగా వేదకాలంలోంచి ఉంది. ఇట్లా అవలంబించే ఈ గురూపదిష్ట మార్గాన్ని అవలంబించేటువంటి వారలకు ముంజేతి కంకణం కానగు సర్వోపనిషత్తులకు సారమైనటువంటి సత్కారణ సంయోగం. ముంజేతి కంకణం అంటే చేతికి కట్టుకున్నటువంటి కంకణాన్ని కట్టుకుంటారే ఆ కంకణం లాగా ఈ సర్వ ఉపనిషత్తుల సారమైనటువంటి సత్కారణ సంయోగం. సత్తు అసత్తు ఈ వాటి కారణ యొక్క సంయోగం ఆ మూడు కూడినటువంటిది. ఉపనిషత్తులకు సారణమైనటువంటి సత్ అసత్ అనేటువంటి కూడిక యొక్క కారణం. ఆ కారణ సంయోగ సాధన చే జీవుడు సర్వకర్మముల యందు తామరాకుపై నీటి బిందువు వలె అంటక అట్టి దాన్ని సాధన చేత సాధించినటువంటి జీవుడు ఈ సర్వకర్మాలను ఎందు కూడా ఏ కర్మం జరుగుతున్నప్పటికీ కూడా ఆ కర్మంలో తాను తామరాకుపై తాదాత్మ్యం చెందకుండా తాను కర్తగా ఉండకుండా నేను చేస్తున్నాను ఈ పని అనేటువంటి దాంతో కాకుండా సమిష్టి కర్మలో భాగంగా తాను సర్వకర్మలు చేస్తున్నప్పటికీ కూడా తామరాకు మీద నీటి బిందువు వలె అంటకుండా శాశ్వతమైన పరబ్రహ్మానంద సుఖమును అనుభవించును. శాశ్వతమైన పరబ్రహ్మానంద సుఖాన్ని అనుభవిస్తాడు. తాను ఏ కోరిక చేత కర్మలు నిర్వర్తించట్లేదు కాబట్టి, తాను ఏ ఫలితాన్ని ఆశించట్లేదు కాబట్టి, తాను వ్యవహారిక స్థితిలో తాను చేయవలసినటువంటి కర్మను కర్తవ్య బాధ్యతగా నిర్వర్తిస్తూ నేను కర్మను నిర్వర్తిస్తున్నాను, నేను చేస్తున్నాను అనేటువంటి భావన కలిగి ఉండక చేస్తాడట. చేస్తే ఆ పరబ్రహ్మానంద సుఖాన్ని అనుభవిస్తాడు. దానికి ద్వంద్వములు అనేటివి సుఖదుఖములనే భావన, కష్ట నష్టములనే భావన ఏది లేనటువంటి స్థితిలో ఉంటాడు, బ్రహ్మానంద స్థితిలో. ఇట్లు బ్రహ్మప్రాప్తి కలిగి సాధనానుభవ ఫలితమైనటువంటి జ్ఞానోదయమును పొందినటువంటి సాధకుడు సంపూర్ణ గురుకరుణా కటాక్షమున కృతముకుడై త్రిజగములందు శ్రేయోదాయకమైనటువంటి యశస్కరమైనటువంటి సాక్షిత్వ పదవి పొందుతాడు. అంటే ఇక్కడ తాను ఏ విధంగా అంటే తాను బ్రహ్మ పదవిని తాను బ్రహ్మనిష్ఠుడయ్యేటువంటి అద్వైతంగా చెప్పబడినటువంటి నేనే బ్రహ్మమును అని చెప్పినటువంటి ప్రజ్ఞానమే బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి నేనే అది అయి ఉన్నాను, నేనే బ్రహ్మమును అనేటువంటి సాక్షిత్వ పదవి. అది నేను సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి సర్వమును గుర్తెరుగుతూ ఉన్నటువంటి ఏ ప్రజ్ఞ అయితే ఉందో ఆ ప్రజ్ఞ నేనే, ఆ ప్రజ్ఞ బ్రహ్మము అనే స్థితిలో సాక్షిత్వ స్థితిలో ఉంటాడు. అది ఎంత తెలుసుకున్నటువంటి వాడు. ఇక దాని నుంచి త్రిజగములందు అంటే త్రిజగములు అంటే అర్థం కాదు. త్రిజగములు మూడుగా చెప్పినటువంటి మూడు అవస్థల్లో నువ్వు మూడు రకాలుగా చెప్తున్నావే ఉన్నామన్నటువంటి ఈ జాగ్రత్త, సుషుప్తి, స్వప్నం అనేటువంటి మూడు అవస్థలే త్రిజగములు. ఇంకా మూడు రకాల జగాలు ఏమీ లేవు. ఇంకా శ్రేయోదాయకమైనటువంటి యశస్కరమైనటువంటి సాక్షిత్వ పదవిని పొందుతాడు. ఈ మూడవస్థల్ని గుర్తించిన వాడై దీనికి అతీతంగా ఉన్నటువంటి సాక్షి ఎవరున్నాడు? ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నాడు జీవుడు.
3 అవస్థల్ని మీరినటువంటి స్థితిలో ఉన్నాడు. సమిష్టిగా భావిస్తే పరమాత్మ స్థితిలో ఉన్నాడు, మూల ప్రకృతి స్థితిలో ఉన్నాడు. విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత స్థితులను దాటి పరమాత్మ స్థితిలో ఉన్న అఖండ ఎరుక స్థానంలో ఉన్నాడు. అక్కడి నుంచి కిందికి దిగి వస్తే మళ్ళా మలినం చెందినటువంటి మామూలు వ్యవహారంలో ఇప్పుడు ఇంతకుముందు వివరించినటువంటి మళ్ళీ జీవుడిగా భావించే స్థితిలోకి రాకుండా ఉంటాడు, అక్కడ స్థిరపడినవాడు. ఈ విధంగా బాల్యం నుండి శాస్త్రాదులను దృఢంగా నేర్చి, ఈ శాస్త్రాలన్నీ ఎందుకు నేర్చమన్నారంటే నీకు దృఢత్వం వచ్చే కొరకు. అన్నీ మళ్ళా లేనివి, ఇవన్నీ లేనివే, ఇవన్నీ ఎరుక చేతనే చేయమన్నాయి, ఎరుక చేతనే వివరించమన్నాయి. ఎరుకే కనుకుంది, ఎరుకే గుర్తించింది, ఎరుకే రహితమైంది. అన్నీ ఎరుకే, ఎరుకతోనే అవుతున్నాయి, ఎరుకతోనే పుట్టే, ఎరుకతోనే పోతున్నాయి. మళ్ళీ ఆ ఎరుకతో తెలుసుకున్న తర్వాత, ఎరుక రహితమైన తర్వాత ఎరుక కూడా లేదు. అది తెలుసుకునే వరకు ఎరుకతోనే వ్యవహారము, నిర్వచనము, దాని విశేషణం అంతా కూడా దీంట్లోనే ఈ రచించినటువంటి వేద ఉపనిషత్తులకు రాటి నుంచి అన్నీ కూడా దానివల్ల దాని చేతనే గుర్తించి చెప్పినటువంటి జ్ఞానం చేతనే పుట్టాయన్నీ. ఈ విధంగా బాల్యం నుండి శాస్త్రాలను దృఢంగా నేర్చి అట్టి పరిజ్ఞానంతో అన్ని పనుల యందు స్థిర సంకల్పుడై వాసనాక్షయం మరణించుకున్నట్లో పంతముని పంతం పట్టుకోవాలట. వాసనాక్షయం చేసుకునే శాస్త్రాదులను అన్ని బాల్యం నుంచే నేర్చినటువంటి వాళ్ళు ఎంతగా వాళ్ళు ప్రభావితం చేశారో ఒక్కసారి చూసుకోండి. ఎవరినైనా కానీ తక్కువ వయసులో పొందినటువంటి జ్ఞానేశ్వరులు కానీ, బాలరామస్వామి వంటి వారు కానీ, విద్యాసాగర్ రావు ఇప్పుడు నిన్న చదివామే ఆ గ్రంథం, ఆయన తక్కువ వయసులో వేదాంతం వైపుకి వెళ్ళారు, చిన్న వయసులోనే. అటు చిన్న వయసులో వెళ్ళినటువంటి వారు ప్రపంచ ప్రఖ్యాతి పొందినారు. వివేకానందుల్లాగా చాలా తక్కువ వయసులో. ఇదంతా కేవలం ఎప్పటికైనా నశించేదే. నశించని దాన్ని గురించి, ఎప్పటికీ శాశ్వతత్వం ఉన్నటువంటి దాన్ని గురించి వాళ్ళు ముందుగా ఈతకు పోయినారు, పిల్లప్పుడే ఈత బాగా నేర్పించినారు వాళ్ళ తల్లిదండ్రులు. అందుకు వాళ్ళు బాగా అభివృద్ధిలోకి వచ్చినారు. మనమంతా ఈ లోపల ఈతకు పోయిన వాళ్ళము అంత పెరిగి నేర్చుకోవాలంటే వెనుక ముందు అవుతుండదు అంతే. ఎక్కడో పోయేది. కాబట్టి స్థిర సంకల్పుడై వాసనాక్షయం అనింపజేసుకున్నట్లో పంతం పట్టుకోవాలట. పంతం అంటే ఏదైనా సవాలు ఇస్తుంది అంటారు. నేనంటే ఏమనుకున్నా, నేను నీ చేతనైతే ఇది చేసుకొని నేను సవాల్ చేస్తున్నా, సవాల్ పంతం నేను ఇది చేసి తీరుతానని పంతం పడతా అంటే, ఆ పంతం ఏమిటి మీద పట్టాలి అంటే దీని మీద పట్టమంటున్నాడు. ఆ పంతం శాస్త్రాదులను దృఢంగా నేర్చి బాల్యం నుండి ఏదైతే నేర్చావో అట్టి పరిజ్ఞానంతో అన్ని పనుల యందు స్థిర సంకల్పుడై నువ్వు చేసే పనులన్నింటిలో స్థిర సంకల్పం కలిగి వాసనాక్షయం మరణించుకోవటకు పంతముని. ఈ పంతం అంతా దేనికంటే ఈ వాసన అనేక జన్మల నుంచి వచ్చినటువంటి వాసనతో వచ్చినటువంటి ఈ జన్మలు కలుగుతున్నాయే, దానికి కారణమైనటువంటి వాసనలు అనేక జన్మల్లో పోవట్లేవి. ఆ వాసనాక్షయం అయితే తప్ప నీవు దాన్ని పొందలేవు. కాబట్టి దానికి పంతం పట్టుకొని పట్టిన పట్టు సడలించక, పట్టిన పట్టు అంతా సడలించకుండా, ఏ పట్టు పట్టావో ఆ పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు అని మన వేమన చెప్పినాడే. ఆ పద్ధతిలో పట్టనేకూడదు, పట్టినారంటే మళ్ళీ విడవకూడదు. లక్ష్యమునందు గురువు నిలపవలను. ఆ లక్ష్యంలో గురువు నిలిపి నిస్పృహుడై ఏకమనస్కుడైనటువంటి వాడే నిజ సాధకుడు. ఏ రకమైనటువంటి జగత్ అనేటువంటి స్పృహలో ఉండకుండా ఆ స్పృహను పోగొట్టుకోవడానికి ఏకమనస్సుగా ఉన్నటువంటి వాడై దాని మీద పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించే వరకు సాధకుడుగా ఉండి, వాసనాక్షయం ఒకటి ఎట్లనగా వేటగానికి చిక్కిన సింహం తప్పించుకొనుటకు గాను అప్రమత్తంగా నిరీక్షించుచు వీలు చిక్కగానే ఎట్లు లంఘించి పరిగిడి స్వేచ్ఛను పొందునో అట్టే సాధకుడు కర్మఫలానుభవం నుండి వివేకం వల్ల విడుదల పొందును. ఏ విధంగా సింహాన్ని కానీ దేన్నైనా వేటాడతాడు మానవుడు. ఎప్పుడైతే
లోహయుగం ప్రారంభమైందో లోహాలు అనేటువంటి వాటిని పదునైన మొనలుగా చీల్చి వాటితో దేన్నైనా చేయవచ్చు అనేది మానవుడు నేర్చుకున్న తర్వాత అరణ్యంలో ఉండేటువంటి క్రూర మృగాలను కూడా తన యొక్క చర్యలతో భయపెట్టాడు. అందువల్ల అట్లా ఉన్నటువంటి వేటకానికి సమీపంలో బంధింపబడే సిద్ధంగా ఉన్నటువంటి సింహం కూడా తన అవకాశం కోసం నిరీక్షించి వీలు చిక్కగానే ఏ విధంగా లంఘించి పరిగిడి స్వేచ్ఛను పొందుతాదో అట్లా సాధకుడు కర్మఫలానుభవం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ కర్మఫలానుభవం ఒకవైపు పొందుతూనే అనుభవిస్తూనే వివేకం వల్ల విడుదల పొందుతాడు. ఆ కర్మఫలాలను అనుభవిస్తూ కూడా ఈ వివేకం చేత ఎట్లా బయటపడాలో బయటపడతాడు. ఆ బయటపడడానికే ఇదంతా ఈ వివేకం చెబుతున్నటువంటి విచారణతో తాను ఎట్లా బయటపడాలో దాన్నే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వాడు దానివల్ల వివేకం వల్ల బయటపడతాడు. ఇంకా ఈ పేరాకాట్ నుంచి రేపు చెప్పుకుందాం, సమయం అయిపోయింది ఇప్పటికీ. దీంట్లో ఉండేది ఎక్కువ చెప్పినా కూడా చెప్పిందే చెప్పినట్టుగా అవుతుందేమో కూడా. ఊరికే చదువుకుంటా పోతేనేమో వివరణ లేకుండా చదివినట్టే అవుతుంది, బుక్లో చూసి చదివినట్టే అనుకొని ఎక్కువగా చెప్పినట్టుగా అవుతుంది అని భావించేటట్టయితే ఊరికే చదువుకుంటా పోతేనేమో కొంతమంది ఆల్రెడీ నిష్ణాతులైన వారు ఉన్నారు కాబట్టి వాళ్ళకు సులభంగా కావచ్చు, మిగిలిన వాళ్ళకు సులభ రీతిలో చెప్పినట్టు అవుతుందని విస్తృతి చేస్తున్నాం. లేదు చదువుకుంటా వచ్చి సరిపోతుందంటే టైంని బట్టి. జై గురు. మంగళం చెప్పన్నా. మంగళంబు మహనీయ గురునికి మంగళంబు, సర్వులు శరణు కోరే సాధు స్వరూపునికి మంగళంబు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు. జై గురు. జై గురు. జై గురు స్వామి.